ఇంకొక దరిద్రం ఉన్నాడు ఒక కేఎస్ ప్రసాద్. ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో ఆడికి కూడా అర్థం కాదు. ఏదో పిచ్చనా కొడుకులా మాట్లాడతాడు. నిలమొన్నటి దాకా కాస్త గౌరవాన ఉండేది, ఇవాళ ఉన్నది కాస్త పోయింది. అండ్ నువ్వు ఒక విశ్లేషకుడివా, ఎందుకు ఆ సాక్షిలో కూర్చొని నీకున్న విలువ పోగొట్టేసుకుంటూ నాకు అర్థం కావట్లా. ఆడేదో ఈశ్వర్ గారు మాట్లాడడం అవునవును కక్షాదింపు చర్య ఇది నీకు తెలిసి పడిపోయింది బొచ్చు. ఏమన్నా అంటే ఏడుతో కానీ నాకు తిరిగి అడిగితే అవసరమా ఇలాంటి విశ్లేషణలో? ఒకసారి ఆ యాంకర్ ఈశ్వర్ గారు ఉన్నాడు కదా, ఆడో 4 డైలాగులు కొట్టడం, దానికి సంబంధం లేకుండా వీడు మాట్లాడాడు. ఏకంగా 600 మంది నియమించేశారు తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను విమర్శించడానికి. వాళ్ళని గంటేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఈ పనులు మాట్లాడేస్తున్నాడు. నీకు ఏనా బొచ్చా నాకు తెలుసా అసలు? ఏమయ్యా నీకు అసలు ఏనా బొచ్చా తెలుసా అసలు? తెలిసేది ఉండదు, సచ్చేది ఉండదు, నోటికి ఏదో వస్తే మాట్లాడుకుంటే వెళ్ళిపోవడమే కదా. ఒకసారి వీడియో కాస్త ఎంత ఎక్కువైనా సరే ఒకసారి వినే ప్రయత్నం చేయండి. ఈశ్వరు, ఆ కాశ్మీర ప్రసాద్, ఆ కార్మూర వెంకటరెడ్డి మాటను వినిపించే ప్రయత్నం చేస్తా. రమేష్, పేర్నినాని, పిన్నెల్లి, వల్లభనేని, చెవిరెడ్డి, నందిగం సురేష్, ఇట్లా లెక్కలు ఇట్లా వేసుకుంటూ పోతే చాలా పేర్లు వస్తాయి. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాలి. టీడీపీ సర్కిల్ లో ముఖ్య నాయకుల్లో కూడా ఒక చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇద్దరు చేస్తున్నది తప్పు. ఈ అధికారం 5 ఏళ్లే. తరువాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే వైఎస్ఆర్సీపీ కూడా ఈ రకంగానే చేస్తే మన పరిస్థితి ఏంటి? ఈ విషయం జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆలోచించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిండేదేమో. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేదేమో కాదేమో. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి ఆలోచించి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదేమో. ఆ రోజు మీకు తెలియదేటి? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు తెలియదేటి? అధికారం ఉండేది 5 ఏళ్లే. తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వస్తే బొబ్బాస్కి సిక్కినట్టు సిక్కేస్తారు మన అందరినీ కూడా అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలియదా? బెదిరించేస్తున్నారా? అధికారంలో ఉండేది 5 ఏళ్లే, తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు, గతంలో చేసినట్టే చేసేస్తాడు, విధ్వంసం చేసేస్తాడు రాష్ట్రాన్ని చెప్పి ఇక్కడికి వచ్చి సులువు ఉపన్యాసాలు చెప్పుకొస్తున్నారా? మీరు అరెస్ట్ చేస్తానేమో చట్టబద్ధంగా న్యాయపరంగా చట్టం తాను పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పేసి మాట్లాడతారా? అంతేనా? పనికి మన ఏదోలారా పైగా ఇక్కడికి వచ్చేసి బెదిరింపు ధోరణి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేది బొచ్చు వచ్చేస్తాడు. ఇంకా మాట్లాడండి. సులభంగా తప్పించుకొని వెళ్ళిపోతారు. మన పరిస్థితి ఏంటి? కార్యకర్త పరిస్థితి ఏంటి? సోషల్ మీడియా యాక్టివిస్ట్ పరిస్థితి ఏంటి? చిన్న చిన్న నాయకుల పరిస్థితి ఏంటి అని భయపడుతున్నారు. చర్చ జరుగుతోంది అన్నది వాస్తవమేనా? మీకు ఇంకోటి వాస్తవం కన్నా గొప్ప అని అడిగారా బాబు? నువ్వు కేఎస్ ప్రసాద్ని అడిగావా? అది సబ్జెక్టే పాడా. అదే పిచ్చి నా కొడుకు. అదేదో పుస్తకాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు అటు ఇటు. ఆ పొద్దుల పుస్తకాలు పట్టుకొని మన బాబు సర్వే అని చెప్పేసి 111 సీట్లు లేకుండా జగన్మోహన్ రెడ్డి జేబులో పట్టుకొని తిరుగుతున్నాడని చెప్పేసి తలగే తొక్కే సంబంధం లేకుండా పిచ్చ వాగుడంతా మాట్లాడేసి వ్యక్తాడు. ఏనా బొచ్చు తెలియదు. ఇంకా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ఇలా భయపడిపోతున్నారా అని చెప్పేసి నువ్వు కేఎస్ ప్రసాద్ని అడగడం, తలకే తొక్కే సంబంధం లేకుండా ఆయన సమాధానం చెప్పడం. బెల్లెటోళ్ళు దొరికారు ఇద్దరు డిబేట్లో. తెలిసే కదా. ఇగో కేఎస్ ప్రసాద్ ఏదో నోటుకు వచ్చింది ఏదో మాట్లాడుకుంటా ఫ్లోలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు తప్పితే అంత విఫలంగా ఏ సబ్జెక్టు పైన అయినా సరే మీరు విశ్లేషణ చేయడం మీరు చూసారా? ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఎనీ సబ్జెక్ట్ నువ్వు అన్నట్టు వేయడం భయపడిపోతున్నారా? జగన్మోహన్ రెడ్డి హయాంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు వైసీపీ కార్యకర్తలు నాయకులు కూడా ఇలాగే భయపడ్డారా లేదా? నేనైతే ఇలాగే భయపడ్డారని చెప్పేసి అనుకుంటా. ఎందుకంటే అధికారం శాశ్వతం కాదు. కానీ నిజంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయాలనుకుంటే కక్ష సాధింపు చర్య అన్నారు కదా, వాళ్ళ వంశీనో ఇంకొకడో దేనికండి జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా అరెస్ట్ చేస్తే కాదా? చేయలేకనా? జగన్మోహన్ రెడ్డిని అంత పూటుగాడు అనుకుంటున్నారా? చేయాలనుకుంటే నిమిషాలు చేస్తారు. ఎందుకు చేయలేదు? ఒకవేళ నిజంగా మీరన్నట్టే కక్ష సాధింపు చర్య అనుకుంటే మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తేనే లేని నొప్పి ఇవాళ వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకి నాయకులు నొప్పి తగిలేసిందండి. మీ ఇంట్లో ఉన్న ఆడలు బూతులు తిట్టితే ఎదురు వదిలిపోతే ఎదవలారు అలాగని. అబ్బా 600 మందిని డిప్లై చేశారు. వ్యక్తిత్వ హననం మన కాదు, ఫస్ట్ లోపల ముసలారు టీడీపీలో ముసలారు
వాళ్ళ పార్టీ వాళ్ళు. అగెనిస్ట్ లోకేష్ కి ఉమ్. ఎవరైతే ఉన్నారో వీడికి అట్లా ఏమీ తెలియదు. ఏనా బొచ్చు తెలియదు. తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి, సోషల్ మీడియా ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అనేది ఏనా బొచ్చు తెలియదు వీడికి. ఆ ఊరికే నోటుకు వచ్చింది మాట్లాడాడు. మేము 600 మంది లేకుండా నియమించేసామని చెప్పేసి మాట్లాడుతున్నాడు వీడు. తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్ని విమర్శించడానికి నారా లోకేష్ గారికి వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వీడు వాగాడు. ఇప్పించిన కొడుకు. సబ్జెక్ట్ ఏంటి, వాళ్ళని వంశీ అరెస్ట్ గురించి. వీడు మాట్లాడేది ఏంటి, సబ్జెక్ట్ ఏంటి అసలు, నువ్వు మాట్లాడేది ఏంటి చూపించు. ఎంతగా పనికి మాలిన విశ్లేషణ, ఎందుకు ఉన్న పేరు పోగొట్టుకుంటావు. మాట్లాడు. మీరు అంత ఛాన్స్ వాళ్ళకి ఇవ్వట్లే. మీరు ఇంకా పాత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో ఉన్న కోర్ టీముల్లో మంచి మర్యాదకి పెద్ద పెట్టిన ఇప్పుడైతే రేపు అదే జరుగుతుందా, ఏం జరుగుతుంది? రేపు అదే జరగడం కదా, ఆల్రెడీ జరుగుతోంది. ఇందాక చెప్పాడు చూడండి, బొచ్చే సోదరు గారు ఇలాంటి పెద్దవాళ్ళు నమ్మక నీరు ఎత్తినట్టు కూర్చునే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. రైట్. వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు. నిమ్మకి నీరు కూర్చోపోతే రేపు వాళ్ళ మీద కూడా కేసులు పెడతారు. ఆ వయసులో జైలుకి పోవాలి కదా బొచ్చే సోదరు గారు, ఇంకెవరైనా. ఎందుకు వాళ్ళు చెప్పాను కదా సార్, అది పిచ్చుకోక రెడ్ బుక్ ఎవరైనా కడుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీ వాళ్ళు కడుతుంది. ఇప్పుడు అట్ట కాదురా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిచ్చి కుక్క అంటే దారుణంగా, ఊరకుక్క పిచ్చి కుక్క అనుకో, అంతకంటే దారుణంగా ఎవరిని వదలలేదు కదా. తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి కార్యకర్త వరకు చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ వచ్చింది. అవన్నీ మనం ఇక్కడ చెప్పలేం కానీ, పేర్లు చెప్పలేం కానీ ఉదాహరణకు చెప్పిన చంద్రబాబు నాయుడు గారిని వదల్లా, తెలుగుదేశం పార్టీ నాయకులను వదల్లా, కార్యకర్తలను వదల్లా, అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు కదా. బాగా ఎవడక్కడ మీరు చెప్పేది ఇక్కడికి వచ్చి ఏదో ఓపెన్ చేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డిని పిచ్చుకొక్క అనాలా ఏమనాలి చెప్పు. జగన్మోహన్ రెడ్డిని పిచ్చుకొక్క కంటే దారుణంగా ఏదైనా ఒక పదం ఉంటే ఆ పదంతో కదా మనం విమర్శించాలి. ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి మీ అమ్మగారిని ఉద్దేశించి, అలాగే మీ ఇంటి పైన, మీ బంధువుల పైన కావచ్చు, లేదంటే నీ సహచరుల పైన కావచ్చు, వ్యక్తిగతంగా దాడులు చేసేసి మీ అమ్మగారిని ఉద్దేశించి మీ అమ్మగారికి అక్రమ సంబంధాలు అంటగట్టేసి నీ పుట్టకను అవమానిస్తూ, నీ పుట్టుక కారణం నీ తండ్రి కాదు ఇంకొకటి ఎవడో అని చెప్పేసి ఎవడైనా మాట్లాడితే పోన్లే అలాగే మాట్లాడుతూ ఉంటారులే అని వదిలేస్తావా? సరే వదిలేసేవా అనుకో, నీ ఇంటిపైన దాడి చేస్తే, నీ అనుచరుల పైన దాడి చేస్తే వదిలేస్తావా? అది కాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఎవరినైనా నీ కుటుంబ సభ్యులను ఇంకొకరినొకరు కిడ్నాప్ చేసేసి నా పైన కేసులు పెడతావా అని చెప్పేసి అని బెదిరించేసి కేసు వాపసు తీసుకునే విధంగా చేస్తే నువ్వు వదిలేస్తావా? ఏం చేస్తావు నువ్వు? పెట్టవా? కేసులు పెట్టవా? ఆల్రెడీ నిన్ను వ్యక్తిగతంగా వ్యక్తిత్వహనం చేసేసాడు, అది కూడా పెద్ద నేరమే. అది కూడా కేసు పెట్టే అవకాశం ఉందా? అది కూడా పెద్ద నేరమే కదా. అది కాకుండా నీ ఇంటిపైన దాడి చేసాడు, అది నేరమే. దానిపై నువ్వు కేసు పెట్టావు. కేసు పెట్టిన తర్వాత కేసు వాపసు తీసుకోవాలని చెప్పేసి అని నేను కిడ్నాప్ చేసి 4 రోజులు చిత్రహింసలు పెడితే అది నేరమా కాదా? నేరమే కదా. మరి కేసు పెడితే ఎందుకని మీకు అంత నొప్పి వచ్చింది? అవి ఇక్కడికి వచ్చి చూడు బెదిరింపు ధోరణి, ఆడ మీద పెద్ద సుతపోస ఏదో ఉపన్యాసాలు చెప్పమాకంటారా.